సో హలో గాయ్స్, నేను మీ అనీష్ కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈరోజు నేను వచ్చేసి ఇది చెప్పిన కదా గాయ్స్, నేను మొన్ననే ఒక అన్బాక్సింగ్ వీడియో చేసిన కదా మెకానిక్ సంబంధించింది. ఇవాళ మనం వచ్చేసి ఒక కార్ తయారు చేయబోతున్నాం దీంట్లోనే. సో గాయ్స్ ఇప్పుడైతే మనం తయారు చేసేద్దాం. సో గాయ్స్ ఇప్పుడైతే మనం ఓపెన్ చేసిపోతున్నాం. సో గాయ్స్ చూడండి, ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాం. సో గాయ్స్ ఇప్పుడైతే మనం ఓపెన్ చేసేసినాం. సో గాయ్స్ ఇదన్నమాట మాన్యువల్. సో గాయ్స్ మాన్యువల్. సో గాయ్స్ ఇప్పుడైతే మనం దీంట్లో మాన్యువల్ ఉంది కదా, మాన్యువల్లో దీంట్లో ఉంది కదా గాయ్స్ కార్, ఈ కార్ వేయబోతున్నాం మనం. ఇదంతా మాన్యువల్ స్టెప్స్. సో గైస్ ఇలా మనం తయారు చేయబోయేది. సో గైస్ దీంట్లో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మనం దీంట్లో అయితే మనం దీంట్లో వచ్చేసి 6 నట్స్ తీసుకోవాలంట. సో గైస్ నట్స్ బాక్స్ గైస్, దీంట్లో నట్స్ అండ్ బోల్ట్స్ బాక్స్. ఇది ఫస్ట్ 6 నట్స్ అంట. దొరుకుతలేదు. 1 2 3 4 5 6. సో గైస్ నట్స్. సో గైస్ 6 నట్స్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి 6 bolts. 1 2 3 4 5 6. సో గైస్ ఇప్పుడైతే నట్స్ బాక్స్ పని అయిపోయింది. ఇక్కడ లోపల పెట్టేసుకున్నాం. సో గైస్ ఇప్పుడు మనం 6 నట్స్ ఇంకా 6 బోల్ట్స్ తీసుకున్నాం గైస్. సో గైస్ మనం నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ A7 2 pieces తీసుకోవాలంట గైస్. ఇగో సో గైస్ ఇదన్నమాట 2 pieces A7ది. సో గైస్ A7 2 pieces తీసుకున్నాం. నెక్స్ట్ AB5 2 pieces అంట. సో గైస్ ఇక్కడ ఉంది AB5 2 pieces. ఇట్లాంటివి 2 pieces. 2 pieces పెట్టేసుకున్నాం. సో గైస్ నెక్స్ట్ వచ్చేసి ALB7 1 piece అంట. సో గైస్ ఇదే అన్నమాట అది. సో గైస్ ఇదే. సో అన్నీ తీసేసుకున్నాం. సో గైస్ ఇప్పుడైతే మనం అన్నీ తీసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి మనం ఫిక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. సో గైస్ ఇది తీసుకోవాలి, ఏం లేదు సింపుల్. మళ్ళీ ఇది చిన్నది తీసుకోవాలి. ఇది ఇక్కడ ఇట్లా పెట్టుకొని బోల్ట్ తీసుకోవాలి ఇక్కడ. సో గైస్ ఇట్లానే ఫిక్స్ చేసుకోవాలి. సో ఇట్లా పెట్టుకొని సో ఇట్లా సో ఇట్లా ఫిక్స్ చేసుకోవాలి. సో ఇట్లా పెట్టుకోవాలి. మళ్ళీ ఇదే ఇక్కడ పెట్టుకోవాలి. ఇట్లాంటి సెకండ్ పీస్ మళ్ళీ ఇట్లా పెట్టుకొని మళ్ళీ బోల్ట్ తీసుకొని మళ్ళీ ఇట్లా ఫిక్స్ చేసుకోవాలి. మళ్ళీ నట్ దీన్ని ఫిక్స్ చేసేయాలి. సో గైస్ ఇట్లా అయిపోతుంది, మళ్ళీ ఇట్లా వస్తుంది.
సేమ్ ఎట్లాంటిది సెకండ్ పీస్ తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఫిక్స్ చేసుకున్నాం కదా గైస్, అట్లాంటిదే ఇప్పుడు ఇక్కడ తీసుకొని ఇట్లుంది కదా, ఇట్లున్న దాన్ని 3 ఇక్కడ వదిలేయాలి. 4th కంపార్ట్మెంట్లో ఇక్కడ ఇట్లా పెట్టుకొని మళ్ళీ బోల్ట్ తీసుకొని ఫిక్స్ అవుతలేదు గైస్. సో గైస్ ఇది ఫిక్స్ అవుతలేదు, మళ్ళీ ఒకసారి ట్రై చేస్తా. ఎన్ని లీవ్ చేయాలి? 3 కదా, 3 లీవ్ చేసి ఇక్కడ ఒకటి ఫిక్స్ అయింది గైస్. ఇగో ఇట్లా ఫిక్స్ చేసుకొని మళ్ళీ వేసినట్టు తీసుకొని మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఫిక్స్ చేసుకోవాలి. సో గైస్ మళ్ళీ ఇట్లా ఫిక్స్ చేసుకోవాలి. మళ్ళీ ఫిక్స్ చేసుకొని ఇట్లా మంచిగా నీట్గా ఇట్లా సీదా ఫిక్స్ చేసుకోవాలి. ఇట్లా ఫిక్స్ చేసుకోవాలి, ఇట్లా సీదా ఫిక్స్ చేసుకోవాలి. సో గైస్ ఇది ఇట్లా ఫిక్స్ చేసుకోవాలి, సీదా ఫిక్స్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకొకటి తీసుకోవాలి, ఫిక్స్ చేసుకొని మళ్ళీ నట్టు తీసుకొని ఇట్లా పెట్టుకొని ఇట్లా తిప్పుకొని మళ్ళీ సీదా స్ట్రైట్ ఉండేటట్టు చూసుకోవాలి. గైస్ ఇట్లా స్ట్రైట్, సో గైస్ ఇట్లా స్ట్రైట్గా ఇట్లా పెట్టుకోవాలి. ఇది కొంచెం క్రాస్, ఇట్లా స్ట్రైట్, మళ్ళీ పెద్దది తీసుకోవాలి. ఇక్కడ లాస్ట్ కనిపిస్తుంది కదా కంపార్ట్మెంట్, ఇక్కడ ఇట్లా ఫిక్స్ చేసుకొని మళ్ళీ బోల్ట్ తీసుకొని ఇట్లా ఫిక్స్ చేసుకోవాలి. నట్ తీసుకొని మళ్ళీ ఇక్కడ ఇట్లా అనుకొని ఫిక్స్ చేసుకోవాలి. సో గైస్ మళ్ళీ లాస్ట్ నట్ అండ్ బోల్ట్ మిగిలినాయి, మళ్ళీ బోల్ట్ ఇట్లా కాదు ఇట్లా ఫిక్స్ చేసుకొని సో గైస్ ఇట్లా ఫిక్స్ చేసుకుంటే మళ్ళీ మనకు పానా హెల్ప్ ఉంది. ఇప్పుడు పానా వస్తలేదు, పానా తీసినాం కదా గైస్. ఇప్పుడు అన్నీ టైట్ చేసుకుందాం. అన్నీ టైట్ చేసుకున్నాం. అన్నీ టైట్ చేసుకున్నాం కదా, అన్నీ టైట్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి స్క్రూ డ్రైవర్ తీసుకోవాలి. ఇట్లా తిప్పితే ఇంకా టైట్ అవుతాయి అన్నమాట. నీట్గా ఇట్లా ఉంచుకోవాలి, ఉడిపోవద్దు. మళ్ళీ ఉడిపోతే మళ్ళీ మనకి ప్రాబ్లం. సో గైస్ అంతా ఫిక్సింగ్ అయిపోయింది. స్ట్రైట్, ఇది కొంచెం క్రాస్. సో గైస్ ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సో గైస్ ఇగోండి ఇక్కడ మీకు చూపెడు. సో గైస్ ఇట్లా అయితే అవుతుంది. సో గైస్ ముంగటినైతే ఇట్లా అవుతుంది. సో గైస్ ఇట్లా అయిపోయినాక మళ్ళీ సెకండ్ స్టెప్ చూసుకోవాలి గైస్. ఇదైతే కొంచెం పక్కకు పెట్టుకుందాం. సో గైస్ సెకండ్ స్టెప్ చూద్దాం. మళ్ళీ నట్ బాక్స్ తీసుకోవాలి. తీసుకొని సో గైస్ స్క్రూ డ్రైవర్ అయితే వద్దది గైస్, మళ్ళీ ఏదో వద్దది. సో గైస్ స్క్రూ లోపలికి పోయింది, తీసుకుందాం గైస్. సో గైస్ మళ్ళీ ఒకసారి చూద్దాం. సో గైస్ అది లోపలికి పోయింది గైస్, స్క్రూ డ్రైవర్ కింద పడ్డది. ఒక్కసారి లోపలికి పోయి స్క్రూ డ్రైవర్ తీసి అమ్మయ్యా గైస్ స్క్రూ డ్రైవర్ బెడ్ కిందికి పోయింది దాకానే తీసేసినాం. అమ్మయ్య ఇప్పుడు స్క్రూ డ్రైవర్ ఏం పడలేదు, ఏం పాన ఇక్కడనే ఉంది. సో గైస్ అంతా సెట్ అయిపోయింది. ఇప్పుడైతే 4 నట్స్ తీసుకోవాలంట.
1 2 3 4 nuts, మళ్ళీ 4 bolts. 1 2 3 4 తీసుకున్నాం గైస్. 4 nuts 4 bolts. ఇప్పుడు మళ్ళీ అయిపోయింది, ఇక్కడ పెట్టేసి నెక్స్ట్ చూద్దాం. BT5 1 piece అంట. సో గైస్ ఇది అన్నమాట, అది తీసుకున్నామా, చేసి ఇక్కడ పెట్టుకుందాం. నెక్స్ట్ వచ్చేసి AB2 1 piece. సో గైస్ ఇదేనమాట AB2 1 piece. ఇక్కడ పెట్టేసుకుందాం. అట్లానే 2 seats. సో గైస్ 2 seats. సో గైస్ 2 seats పెట్టుకుందాం, అన్నీ పెట్టుకుందాం. నెక్స్ట్ సో గైస్ మళ్ళీ ఇప్పుడు దీంతో పని వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలి అంటే, సో గైస్ నెక్స్ట్ సో గైస్ ఇప్పుడు తీసుకోవాలి. ఇది తీసుకొని సో గైస్ లేదా ముంగట ఇక్కడ మధ్యలో దాంట్లో ఇక్కడ ఇట్లా పెట్టుకొని ఇట్లా ఫిక్స్ చేసుకోవాలి. ఇట్లా పెట్టుకొని బోల్ట్ తీసుకొని ఇలా మధ్యలో దాంట్లో పెట్టి ఇట్లయితే ఫిక్స్ చేసుకున్నామా. ఫిక్స్ చేసుకున్న పాన తీసుకొని మళ్ళీ ఇక్కడ టైట్ ఫిక్సింగ్ చేసుకున్నామా. స్క్రూ డ్రైవర్ తీసుకోవాలి. మళ్ళీ తిప్పుకుంటే మళ్ళీ ఊడిపోదు. సో రైస్ ఇట్లుందా, ఇట్లా అయిపోయింది కదా. నెక్స్ట్ దీని పేరేంటిది, AB2 1 piece తీసుకోవాలి. ఈ 1 piece ఇది తీసుకొని ఇటు సైడ్ ఇట్లుంటుంది, ఇటు సైడ్ది వాయిస్ ఇటు సైడ్ కార్నర్కి ఇటు సైడ్ ఇట్లా రౌండ్ సైడ్ ఉండే ఫేస్ ఇట్లా పెట్టుకోవాలి. పెట్టుకొని మళ్ళీ బోల్ట్ తీసుకొని లోపలికి వచ్చేసి నట్టు తీసుకొని మళ్ళీ ఫిక్స్ చేసుకొని మళ్ళీ పాన తీసుకొని మళ్ళీ స్క్రూ డ్రైవర్ తీసుకొని మళ్ళీ ఒకసారి గట్టిగా తిప్పుకున్నామంటే మళ్ళీ కాదు, చెప్పిన కదా గైస్. సో గైస్ ఇట్లనైతే ఫిక్స్ అవుతుంది. వచ్చేసి గైస్ ఫిక్స్ అవుతుంది. కొంచెం జారుతుంది గైస్ ఇది, అందుకే మంచిగా ఒకసారి మళ్ళీ టైట్గా ఫిక్స్ చేసుకుంటాం. పానతో సో గైస్ మంచిగా టైట్ చేసుకున్నా. మళ్ళీ ఇటు సైడ్ టైట్ చేసినాం. మళ్ళీ ఇటు సైడ్ చేసుకున్నాను. సో టైట్ చేసిన, సో అయితే టైట్ చేసిన ఇట్లనైతే వస్తుంది. ఇప్పుడు ఓకే ఇట్లనైతే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనం సీట్స్ ఫిక్స్ చేసుకోవాలి. సీట్స్ సో గైస్ ఇగో ఇక్కడ ఒక సీట్ ఫిక్స్ చేసుకోవాలి. ఇట్లా పెట్టుకొని బోల్ట్
సో గైస్ ఇట్లా పెట్టుకొని సో గైస్ ఇట్లా ఫిక్స్ కాదన్నమాట. సో గైస్ ఇట్లా ఫిక్స్ కాకపోతే ఏం చేయాలంటే, సో గైస్ ముందే కనిపిస్తుంది లేదు తెలియదు కానీ మళ్ళీ ఇక్కడ ఇట్లా ఫస్ట్ ఇట్లా పెట్టుకొని సీట్ తీసుకొని మళ్ళీ ఇట్లా పెట్టుకొని సో గైస్ ఇదైతే కొంచెం ఫిక్స్ అయితే లేదు. ఫిక్స్ అయినాక మళ్ళీ చూద్దరు కానీ. సో గైస్ సీట్స్ అయితే ఫిట్టింగ్ అయిపోయినాయి. సో గైస్ ఇట్లనైతే ఫిట్టింగ్ అవుతాయి. సో గైస్ అయితే మీకు అయితే చూపిస్తాను. సో గైస్ ఇట్లయితే ఫిక్స్ అవుతుంది. ఒకసారి సైడ్ కటింగ్ కూడా చూపిస్తాను. సో గైస్ ఇట్లయితే ఫిక్స్ అవుతుంది. లోపల సైడ్ నట్స్ అండ్ బోల్ట్స్ కూడా ఎట్లయితే ఫిక్స్ అయ్యాయి. సో గైస్ నట్స్ అండ్ బోల్ట్స్ కూడా ఇట్లా ఫిక్స్ అవుతాయి. సో గైస్ మళ్ళీ దీనైతే ఇక్కడ పక్కకు పెట్టుకుందాం. పక్కకు పెట్టుకున్నాక మళ్ళీ మనం నట్ బాక్స్ తీసుకోవాలి. సో గైస్ మళ్ళీ అయితే బాక్స్ తీసుకున్నాం. సో గైస్ మళ్ళీ అయితే నట్ బాక్స్ తీసుకున్నాం. నట్ బాక్స్ తీసుకున్నాక ఈసారి 3 నట్స్ అంట. 1 2. So guys 3 nuts, 2 pieces of small bolts, 1 piece of big bolt. So guys మళ్ళీ దీంట్లో పని అయిపోయింది. సో గైస్ మళ్ళీ దీంట్లో అయితే పెట్టించుకుందాం. మళ్ళీ నెక్స్ట్ ఒక 2 pieces of rods. ఏవి గైస్ రాడ్స్ అదే. సో గైస్ ఇది ఒక రాడ్, 1 సెకండ్ రాడ్ ఇది కూడా పెట్టేసుకున్నాం. నెక్స్ట్ స్టీరింగ్ వీల్ అంట. మళ్ళీ కింద పడ్డది గైస్, అన్నీ కింద పడతా ఉన్నాయి. సో గైస్ స్టీరింగ్ వీల్ కూడా పెట్టేసుకున్నాం. నెక్స్ట్ దీని పేరేంది గైస్, AB7 1 piece అంట. AB7 అనేది సో గైస్ AB7 కూడా దొరికేసింది. సో గైస్ AB7 కూడా పెట్టేసుకున్నాం. సో గైస్ మళ్ళీ మన దాంతో కనబడ్డది. సో గైస్ ఇట్లా పెట్టుకొని నెక్స్ట్ ఏం చేయాలి, మనం నెక్స్ట్ ఫస్ట్ స్టీరింగ్ వీల్ ఫిక్స్ చేసుకున్నాం. పెద్ద బోల్ట్ తీసుకోవాలి. సో ఇట్లా ఫిక్స్ చేసుకోవాలి, ఇట్లా పెట్టుకోవాలి. దీని లోపలికి ఇట్లా పెట్టుకొని సో గైస్ ఈ స్టీరింగ్ వీల్ ఫిక్స్ అయ్యాక మళ్ళీ కనిపిస్తాను మీకు.